ఆఫీసర్స్, సో ఐ థింక్ ఆడియో వీడియో క్లారిటీగా ఉందనుకుంటాను. సో భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. భారతదేశం చరిత్రకు సంబంధించి క్లాస్ 2. ఓకే ఆఫీసర్స్, సో మరి ఇందులో భాగంగా మనం చెప్పుకునేటటువంటి అంశాలు ఏమిటంటే, నిన్న లిపిని ఆధారంగా చేసుకొని చరిత్రను 3 భాగాలుగా విభజించవచ్చు. సో ప్రాచీన శిలాయుగం, అదే విధంగా మధ్య శిలాయుగం మరియు నవీన శిలాయుగం అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ప్రాచీన శిలాయుగం వచ్చేసి క్రీస్తు పూర్వం 3,40,000 సంవత్సరాల కాలం నుంచి క్రీస్తు పూర్వం 38,000 సంవత్సరాల వరకు. అదే విధంగా మధ్య శిలాయుగం వచ్చేసి క్రీస్తు పూర్వం 38,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు. అదే విధంగా నవీన శిలాయుగం వచ్చేసి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల వరకు. ఓకే, సో ఇది నిన్న చెప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు
ప్రాచీన శిలాయుగం గురించి చర్చించడం జరుగుతుంది. దీని గురించి ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం గురించి చర్చించడం జరుగుతుంది అధ్యక్ష. సో మరి ఈ ప్రాచీన శిలాయుగంకి సంబంధించి ఇక్కడ మరొక ఇంగ్లీష్ లో ఏమంటారంటే పాలియోలిథిక్ ఏజ్ అంటారు. పాలియోలిథిక్ ఏజ్ అంటారు. ఓకే, సో మరి ఈ పాలియోలిథిక్ ఏజ్ కి సంబంధించినటువంటి అంశాలను గనక గమనిస్తే ఈ యుగంలోనే క్వార్ట్జ్ అనేటటువంటి రాయిని వాడడం వల్ల ఈ సంస్కృతిని క్వార్ట్జైట్ సంస్కృతి అంటారు. మరి ఈ యొక్క ప్రాచీన శిలాయుగాన్ని 3 కాలాలుగా వర్గీకరించవచ్చు. దిగువ ప్రాచీన శిలాయుగం లేదా పురాతన శిలాయుగం, రెండవది మధ్య ప్రాచీన శిలాయుగం, మూడవది ఎగువ ప్రాచీన శిలాయుగం. ఓకే, సో ఈ కాలంలో క్వార్ట్జ్ అనేటటువంటి రాయిని ఉపయోగించడం వల్ల ఈ కాలాన్ని ఏమని పిలవటం జరిగింది? క్వార్ట్జైట్ సంస్కృతి. క్వార్ట్జైట్ సంస్కృతి అని పిలవటం జరిగింది అధ్యక్ష. ఓకే, మరి ఈ ప్రాచీన శిలాయుగాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. దిగువ ప్రాచీన లేదా పురాతన శిలాయుగం, దిగువ ప్రాచీన లేదా పురాతన శిలాయుగం, రెండవది ఏమిటంటే మధ్య ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, అదేవిధంగా ఎగువ ప్రాచీన శిలాయుగం. ఎగువ ప్రాచీన శిలాయుగం అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ముందుగా మనము ఏం చేద్దాము అంటే ఆఫీసర్ దిగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. ఓకే, సో ముందుగా దిగువ ప్రాచీన శిలాయుగం. సో దిగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే ఈ కాలం యొక్క తొలి ఆనవాళ్లు లభించినటువంటి ప్రాంతం కాశ్మీర్ లోని పహల్గావ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ కాలం యొక్క మానవుడు సంచార జీవనాన్ని గడపటం జరిగింది. ప్రధాన వృత్తి వేట కలిగి ఉన్నాడు. ఈ కాలంలో ఎక్కువగా వాడబడినటువంటి వస్తువు ఏమిటంటే రాతి గొడ్డలి, చెక్కుడు రాళ్ళు మరియు రవ్వలు అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ రాతి గొడ్డల పరిశ్రమను ఇక్కడ అత్తిరామ్, పక్కై మరియు మడమదురై ప్రాంతాలలో కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్. మరి ఈ 2 ప్రాంతాలు ఎక్కడున్నాయంటే తమిళనాడులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ శిలాయుగం యొక్క ప్రాంతాలు హౌషంగాబాద్, ఆదాంఘర్, భింబెట్కా గుహలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ లో ఏమో సింగ్రౌలి, లలిత్పూర్, అదే విధంగా రాజస్థాన్ లో జలోర్ మరియు పుష్కర్ ప్రాంతాలు, అదే విధంగా మహారాష్ట్రలో నేవాస మరియు హంగ్బి. ఓకే, అదే విధంగా కర్ణాటకలో గుల్బర్గా, అనగవాడి మరియు బాగల్కోట్, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసి కర్నూలు, గిద్దలూరు, కారంపూడి, నాగార్జున కొండ ప్రాంతం లభించబడింది. అదే విధంగా తమిళనాడులో వచ్చేసి చెప్పాను కదా అత్తిరామ్, పక్కై మరియు మడుమదురై ప్రాంతాల్లో లభించబడింది. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మానవుడు ఎవరు అంటే హోమోనిడ్ అని చెప్పుకోవచ్చు.
సో ఇది దిగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి అంశాలు. సో దీనికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఎక్కడ లభించాయంట? వెరీ వెరీ ఇంపార్టెంట్, కాశ్మీర్ లోని దిగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి తొలి ఆనవాళ్లు లభించినటువంటి ప్రాంతం ఏది అంటే కాశ్మీర్ లోని పహల్గావ్. కాశ్మీర్ లోని పహల్గావ్ అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, మరి ఈ కాలం యొక్క మానవుడు సంచార జీవనాన్ని గడిపాడు. ప్రధాన వృత్తి వేట. ఓకే, మరి ఈ కాలంలో ఎక్కువగా వాడబడినటువంటి వస్తువు రాతి గొడ్డళ్ళు. ఓకే, అదే విధంగా చెక్కుడు రాళ్ళు మరియు రవ్వలు. చెక్కుడు రాళ్ళు, రవ్వలు. ఓకే ఆఫీసర్స్, మరి ఈ రాతి గొడ్డళ్ళ యొక్క పరిశ్రమను రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ ఎక్కడ కనుగొన్నాడు అంటే తమిళనాడులోని ఈ అత్తిరాం పక్కై మరియు మడమదురై ప్రాంతంలో కనుగొనటం జరిగింది. ఈ దిగువ ప్రాచీన శిలా యుగం లేదా పురాతన శిలా యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు. మరి ఈ శిలాయుగపు ప్రాంతాలు ఏమిటంటే మధ్యప్రదేశ్ లో హోషంగాబాద్, ఆదంఘర్, భీంబెట్కా. హోషంగాబాద్, ఆదంఘర్, భీంబెట్కా. అదేవిధంగా రెండవది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ లోని సింగ్రౌలి, లలిత్పూర్. ఉత్తరప్రదేశ్ లోని సింగ్రౌలి, లలిత్పూర్. అదేవిధంగా రాజస్థాన్ లో జలోర్ మరియు పుష్కర్. జలోర్ మరియు పుష్కర్. అదేవిధంగా మహారాష్ట్రలో నేవాసా, హంసి. అదేవిధంగా కర్ణాటకలో గుల్బర్గా, అనగవాడి, బాగల్కోట్. గుల్బర్గా, అనగవాడి, బాగల్కోట్. ఏం ఆఫీసింగ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, గిద్దలూరు, నాగార్జునకొండ, కారంపొడి. అదేవిధంగా తమిళనాడులో వచ్చేసి ఓకే ఇంతకుముందు చెప్పాను కదా అత్తిరాం పక్కై, మడమదురై అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, సో ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. మరి ఈ ప్రాంతపు యొక్క మానవుడు
ఈ ప్రాంత మానవుడు ఎవరు అంటే హోమోనీడ్ అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. సో ఇది దిగువ ప్రాచీన శిలాయుగం పురాతన శిలాయుగానికి సంబంధించింది. ఓకే, ఆ తర్వాత మధ్య ప్రాచీన శిలాయుగం, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. ఆ తర్వాత మధ్య ప్రాచీన శిలాయుగం. సో ప్రాచీన శిలాయుగంలో దిగువ ప్రాచీన శిలాయుగం కంప్లీటెడ్, మధ్య ప్రాచీన శిలాయుగం. సో మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ అంటారు. రైట్ ఆఫీసర్స్. సో ఇక్కడ పురాతన ప్రాచీన శిలాయుగంలో రెండవ దశనే మధ్య ప్రాచీన శిలాయుగం అని పిలవటం జరుగుతుంది. మరి ఈ యొక్క మధ్య ప్రాచీన శిలాయుగం యొక్క స్థావరాలు 1939లో ఓకేనా బయలుపడ్డాయి. ఉత్తరప్రదేశ్ లోని సోన్ లోయ ప్రాంతం, అదేవిధంగా నర్మదా లోయ మరియు కర్నూలు ప్రాంతాలలో లభించడం జరిగింది. అయితే మధ్య ప్రాచీన శిలాయుగ తొలి మానవుణ్ణి హోమో ఎరెక్టస్ అని అంటారు. ఆ తర్వాత రూపాంతరం చెందే నియాండర్తల్ మానవుడు అయ్యాడు. ఓకే, మరి మధ్య ప్రాచీన శిలాయుగ స్థావరాలలో లభ్యమైనటువంటి పనిముట్లు ఏమిటంటే రవ్వలు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా బయలుపడినటువంటి ఈ స్థావరాలన్నింటికి గల సంస్కృతికే నేవాసా సంస్కృతి అనేటటువంటి పేరు ఉంది. ఓకే, అయితే ఈ నేవాసా సంస్కృతికి నామకరణం చేసింది ఎవరు అంటే హెచ్డి సంకాలియా అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ నేవాసా సంస్కృతిలో భాగంగా మహారాష్ట్రలోని ప్రధాన స్థావరాలు ఏమిటంటే మహారాష్ట్రలో నేవాసా, మధుమేశ్వర్ మరియు పశ్చిమ బెంగాల్లోని పూరియా, మధ్యప్రదేశ్ లోని ఈ మానాపూర్ మరియు ఆదమ్ఘర్ అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, సో మరి ఈ ప్రాంతాల్లో లభించినటువంటి అన్ని పనిముట్లు ఓకేనా ఒకే చోట లభించాయి. రైట్, మరి తమిళనాడులోని గుడియాంలో క్వార్ట్జైట్ వాడారు. ఓకే, సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం అన్నమాట. ఓకే, సో ఇది రెండవ దశ అని చెప్పుకోవచ్చు. రైట్ ఆఫీసర్స్, మరి 1939లో ఈ ప్రాంతాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే 1939లో బయలుపడిన ప్రాంతాలు ఏమిటంటే ఉత్తరప్రదేశ్ లోని సోన్ లోయ, అదేవిధంగా నర్మదా లోయ, మరియు కర్నూలు ప్రాంతం అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైట్, మరి ఇక్కడ ఈ మధ్య ప్రాచీన శిలాయుగం యొక్క మానవుడిని
ఏమని పిలవటం జరిగింది? హోమో ఎరెక్టస్ అని చెప్పటం జరిగింది. హోమో ఎరెక్టస్ అంటారు. ఆ తర్వాత రూపాంతరం చెందే నియాండర్తల్ మానవుడు అయ్యాడు. నియాండర్తల్ మానవుడు కావటం జరిగింది అధ్యక్ష. ఓకే రైట్. మరి ఈ మధ్య ప్రాచీన శిలాయుగం స్థావరాలలో లభ్యమైనటువంటి పనిముట్లు ఏమిటంటే రవ్వలు. ఓకే, రవ్వలు అని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ఇక్కడ గమనిస్తే బయలుపడినటువంటి స్థావరాలన్నింటికి ఓకేనా ఒక సంస్కృతి పేరు ఇవ్వటం జరిగింది. ఆ సంస్కృతి పేరే నేవాస సంస్కృతి. నేవాస సంస్కృతి అనేటటువంటి పేరు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఓకే, మరి ఈ నేవాస సంస్కృతికి నామకరణం చేసింది ఎవరు అంటే హెచ్డి సంకాలియా. హెచ్డి సంకాలియా అని చెప్పుకోవచ్చు. మరి నేవాస సంస్కృతిలో భాగంగా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మహారాష్ట్రలోని నేవాస మరియు మధుమేశ్వర్. మహారాష్ట్రలోని నేవాస మరియు మధుమేశ్వర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని పూరియా, అదేవిధంగా మధ్యప్రదేశ్ లోని మానాపూర్, ఆదమ్ఘర్, అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. సో మరి పై ఈ ప్రాంతాలలో లభించినటువంటి పనిముట్లు ఒకే చోట లభించడం జరిగింది. అయితే తమిళనాడులోని గుడియాంలో క్వార్ట్జైట్ వాడారు. తమిళనాడులోని గుడియాంలో ఏం ఉపయోగించారు? క్వార్ట్జైట్. ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఈ మధ్య ప్రాచీన శిలాయుగానికి సంబంధించి. ఆ తర్వాత ఎగువ ప్రాచీన శిలాయుగం గురించి చెప్పుకోవాలి. ఓకే, ఎగువ ప్రాచీన శిలాయుగంకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా ఆఫీసర్స్? సో చూడండి, నేను ముందు చెప్తున్నాను, తర్వాత బోర్డు పై రాయిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఓకేనా? సో కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు. కేవలం 199 రూపాయలకే మీకు ఈ యొక్క టోటల్ కోర్స్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ఎగువ ప్రాచీన శిలాయుగం. రైట్. సో ఎగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి అంశాలను గనక గమనిస్తే, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫీసర్స్. సో హిమయుగం యొక్క చివరి దశకు సంబంధించిందే ఈ ఎగువ ప్రాచీన శిలాయుగం అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఎగువ ప్రాచీన శిలాయుగ కాలంలో ఆవిర్భవించినటువంటి మానవుడే ఈ హోమోసెఫియన్ అని చెప్పుకోవచ్చు. మరి
ఈ ఎగువ ప్రాచీన శిలాయుగం స్థావరాలు ఎక్కడెక్కడ బయలుపడ్డాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి అనంతపురం జిల్లా రేణిగుంట ప్రాంతంలో, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మాచర్ల చిన్నన్న గవి, అదేవిధంగా పంజాబ్ లోని బేరాన్ లోయ ప్రాంతంలో, గుజరాత్ లో విసాది వద్ద, మహారాష్ట్రలో పాటన్ వద్ద, మధ్యప్రదేశ్ లోని బింబెట్కా వద్ద ఈ యొక్క స్థావరాలు బయలుపడ్డాయని చెప్పుకోవచ్చు. మరి ఎగువ ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించినటువంటి ప్రధాన పరికరాలు ఏమిటంటే చిన్న కత్తులు, గీటు రాయి, అదే విధంగా రాయి, కత్తి, ఓకే, బ్యూరేస్, పాయింటర్, ఇవి ఉపయోగించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, అదే విధంగా ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్ యొక్క పెంకుతో చేయబడినటువంటి పూసలు మహారాష్ట్రలోని పాటన్లో లభించాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రాచీన శిలాయుగపు తొలి చిత్రాలు గల స్థావరాలు మనం బింబెట్కాలో గమనించవచ్చు. ఓకే, మరి ఇందుట్లో వాడబడినటువంటి కలర్స్ లేదా రంగులు ఏవైతే ఉన్నాయో ఎరుపు మరియు ముదురు ఆకుపచ్చ అని చెప్పుకోవచ్చు. మరి ఈ బింబెట్కాలో చిత్రించబడినటువంటి జంతువులు అడవి దున్నలు, పులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి పందులు అని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఎగువ ప్రాచీన స్థావరం కర్నూలులో మనము ఖడ్గమృగం యొక్క శిలాజం లభించింది అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి సంచార జీవి అని చెప్పుకోవచ్చు మానవుడు ఈ కాలంలో కూడా. మరి ఈ వేట మానవ జీవనానికి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితులు అని చెప్పుకోవచ్చు ఈ కాలంలో. అంటే సో మానవుడు ఇక్కడ సంచార జీవిగా ప్రధాన వృత్తి వేట కలిగి ఉన్నాడు. ఓకే, మరి ఈ కాలంలో మానవ జీవనానికి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఈ యొక్క ఎగువ ప్రాచీన శిలాయుగంలో ఏర్పడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, సో ఇది ఒకసారి బోర్డు మీద తీసేసుకుందాం అధ్యక్ష. హిమయుగం లేదా ఐస్ ఏజ్ యొక్క చివరి దశ అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ప్రాంతంలో ఈ యొక్క శిలాయుగం, ఈ యొక్క ఎగువ ప్రాచీన శిలాయుగంలో ఆవిర్భవించినటువంటి మానవుడు హోమోసెఫియన్ మానవుడు అని చెప్పుకోవచ్చు. హోమోసెఫియన్ మానవుడు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష.
సో హోమోసెఫియన్ మానవుడు ఆవిర్భవించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. రైట్. మరి ఈ కాలం నాటి స్థావరాలు ఎక్కడంటే ఉమ్మడి అనంతపురం జిల్లా రేణిగుంట, అదేవిధంగా కర్నూలు జిల్లాలోని మచ్చర్ల చిన్నన్న గవి, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మచ్చర్ల చిన్నన్న గవి. ఓకే. అదేవిధంగా పంజాబ్ లోని బేలాన్ లోయ, ఓకే. అదేవిధంగా నెంబర్ 4 గుజరాత్ లోని విసాది. ఓకే. అదేవిధంగా 5వది మహారాష్ట్రలోని పాటన్, అదేవిధంగా నెంబర్ 6 మధ్యప్రదేశ్లోని భింబెట్కా. ఓకే. సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు అన్నమాట. మరి ఎగువ ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించినటువంటి ప్రధాన పరికరాలు ఏమిటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చిన్న కత్తులు, గీటు రాయి, చిన్న కత్తులు, గీటు రాయి, అదేవిధంగా కత్తి, బ్యూరిస్, పాయింటర్. ఓకే ఆఫీసర్స్. సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు అంట. మరి అంతేకాకుండా కృష్ణపక్షి లేదా ఆస్ట్రిచ్. ఓకే. సో ఆస్ట్రిచ్ యొక్క పెంకుతో చేయబడినటువంటి పూసలు, ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు పెంకుతో తయారు చేసినటువంటి పూసలు మహారాష్ట్రలోని పాటన్లో లభించాయి అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా ప్రాచీన శిలాయుగపు, ఓకేనా, ఈ ప్రాచీన శిలాయుగపు యొక్క తొలి చిత్రాలు గల స్థావరం ఏది అంటే ప్రాచీన శిలాయుగపు యొక్క తొలి చిత్రాలు గల స్థావరం ఏది అంటే భింబెట్కా. ఓకే. భింబెట్కా అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే రైట్. మరి అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఇక్కడ వాడినటువంటి వర్ణాలు ఎరుపు మరియు ముదురు ఆకుపచ్చ. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు. రైట్ ఆఫీసర్స్. మరి అంతేకాకుండా ఈ భింబెట్కాలో చిత్రీకరించినటువంటి జంతువులు ఏమిటంటే అడవి దున్నలు, పులులు, అదేవిధంగా ఖడ్గ మృగాలు, అడవి దున్నలు, పులులు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, అడవి పందులు, ఓకే. సో ఇది ముఖ్యంగా గమనించాలి. మరి ఎగువ ప్రాచీన స్థావరం అయినటువంటి
ఓకేనా. ఈ కర్నూలులో ఖడ్గమృగ శిలాజం, కర్నూలు జిల్లాలో ఖడ్గమృగం యొక్క శిలాజం లభించింది. ఖడ్గమృగం యొక్క శిలాజం ఎక్కడ లభించింది అంటే ఈ కర్నూలు ప్రాంతంలో లభించింది అని చెప్పుకోవచ్చు. రైట్. మరి ఈ కాలంలో ఇక్కడ మానవుడు సంచార జీవి, ప్రధాన వృత్తి వేట అని చెప్పుకోవచ్చు. అయితే మానవ జీవనానికి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, సో ఇది ముఖ్యంగా ప్రాచీన శిలాయుగంలో దిగువ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, అదే విధంగా ఎగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. ఓకే ఆఫీసర్స్, సో రేపటి క్లాస్ లో మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం గురించి ఇక్కడ మనము డిస్కస్ చేద్దాం అధ్యక్ష. రేపు మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం కంప్లీట్ చేసేద్దాం అధ్యక్ష. సో మరి ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్, ఆల్ ది బెస్ట్. అధ్యక్ష, ఈరోజు నెక్స్ట్ క్లాసు 11 గంటలకు తెలంగాణ చరిత్ర ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఇండియన్ పాలిటీ ఉంటుంది. 7 గంటలకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.